వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మంటవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. బూతులు మాట్లాడిన నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే, జగన్మోహన్ రెడ్డికి సీనియర్ల అల్టిమేటం అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీలో వరుసగా నేతలంతా కూడా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు అనడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళ మాటలు ఈరోజు శృతిమించుతూ ఉన్నాయి. ఏదైతే వీళ్ళు ఎన్నికలకు ముందు 5 ఏళ్ల పాటు చేసిన తప్పులే మరొకసారి చాలా మంది రిపీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చేసిన తప్పులన్నీ ఒక ఎత్తు అయితే, బూతులు మాట్లాడే నేతలను పెంచి పోషించడం అతి పెద్ద బ్లండర్. జగన్మోహన్ రెడ్డి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పది పొలిటికల్ కెరీర్లో. ఆ పార్టీలో మొత్తం మంచిగా అవుట్ స్పోకెన్గా మాట్లాడే వాళ్ళు, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా మంచి మంచి నేతలు చాలా మంది ఉన్నారు. చాలా పద్ధతిగా ఉండే నేతలు దగ్గరగా ఒక 200 మంది సాలిడ్ పర్సనాలిటీస్ ఉన్నారు. కానీ ఆ పిడికడి మంది వల్లే, ఒక రోజా కావచ్చు, ఒక నాని, ఒక వంశీ, ఒక ద్వారంపూడి, ఇలాంటి వాళ్ళ వల్లే ఆ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఆ పిడికడి మంది మాట్లాడిన మాటలే ఆ పార్టీ కొంప ఉంచడానికి సగం కారణం అయ్యాయి. సో అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించారు. నిజానికి మనం ఏ పార్టీలో అయినా సరే ప్రజల తరపున సమస్యల్ని అగ్రెసివ్గా వినిపిస్తేనో, అంతే వాళ్ళ కోసం అగ్రెసివ్గా అసెంబ్లీలో ఫైట్ చేస్తాను, అంతే గట్టి వాయిస్తో నిలబడితే వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి తరపున బూతులు మాట్లాడే వాళ్ళకి ఫైర్ బ్రాండ్స్ అని పేరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎండార్స్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకనే ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు, నోరు పట్టకుండా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, ఎదుటింది ఎంతటి వాళ్ళైనా సరే గట్టు తెగిన గోదావరిలో బూతులు మాట్లాడే విధానం కానీ వైఎస్ఆర్సీపీని చాలా అంటే చాలా డ్యామేజ్ చేసింది. ఒక ముఖ్యమంత్రిని చూడరు, ఒక సీనియర్ సినిమా యాక్టర్ అని చూడరు, ఒక ముఖ్యమంత్రి వారసుడని చూడరు, ఎవరినైనా సరే అంతే బూతులు మాట్లాడేవాళ్ళు. మహిళలను చూడకుండా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు. మీరు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా, ఎంత మంచి చేసినా జనాలకి ఎమోషన్గా కనెక్ట్ అయ్యేది ఇలాంటివే. వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారు, ఇంకొకసారి వస్తే ఎలా ఉంటారన్న ఆలోచనే జనంలో మీ మీద వ్యతిరేకతకు కారణమైంది. సో అలా ఎన్నోసార్లు వాళ్ళని ఎండార్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. అంటే రాజకీయాల్లో ఒక కొత్త వరుడిని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. బూతులు మాట్లాడే సంస్కృతిని, కామన్ గా రోడ్ల మీద మాట్లాడుకునే బజార్ భాషను అసెంబ్లీలో కూడా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళంతా. సో అందుకే ఆ పిడికడి మంది కారణంగానే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఒక గుడివాడ అమర్నాథ్ కానీ, ఒక బొత్స సత్యనారాయణ కానీ, వీళ్ళంతా చాలా మంది చెప్పడం జరిగింది, మేము మాట్లాడిన బూతుల వల్లే మేము ఓడిపోయామని రిగ్రెట్ అయ్యారు కూడా చాలా మంది. కానీ రోజు అలాంటి వాళ్ళకి మాత్రం ఆ రిగ్రెట్ ఇంకా రాలేదు. ఆవిడ ఇంకా రెచ్చిపోతూ ఉంది, అది వేరే విషయం. అయినప్పటికీ వాళ్ళు ఇంకా బండకేసి బాధినా కూడా మారరు, అది వేరే విషయం. సో అలాంటి కల్చర్ వద్దు అనేది చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత 11 సీట్లకు వైఎస్ఆర్సీపీ పరిమితం అయిన తర్వాత కొన్ని రోజులు ఈ విషయంలో కామ్గానే ఉన్నారు, చాలా మంది అయితే సంయమనంతోనే ఉన్నారు. కానీ ఏడాది గడిచిన వైఎస్ఆర్సీపీలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కేసులు తరుముతా ఉన్నాయి, ఇంకోవైపు లిక్కర్ స్కామ్ లో అన్ని వేళ్లు కూడా ఆయన వైపే చూపిస్తున్నాయి, చాలా మంది అప్రూవల్ గా మారుతా ఉన్నారు. ఇంకోవైపు మొన్నటి వరకు ఆ పార్టీ కోసం మహిళా సెంటిమెంట్ గా పనిచేసిన తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వదిలేశారు, కేసులు పెట్టి వేటాడుతూ ఉన్నారు. ఇవన్నీ ఒక పక్క ఉంటే ఇంకోవైపు సిబిఐ కేసు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ తరుముతూ వస్తుంది ఆ పార్టీని. అవినాష్ రెడ్డి ఇన్ కేసు అరెస్ట్ అయితే సునీత పోరాటం కారణంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అందులోనే ఫిక్స్ అవుతారు. సో ఇన్నున్నాయి, ఇన్ని కేసుల మధ్య, ఇన్ని ఇష్యూల మధ్య ఈ రోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళడు, తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వరు, ఆ పార్టీ వాయిస్ ని హౌస్ లో వినిపించనివ్వరు. ఇన్ని సమస్యల మధ్య ఆ పార్టీ ఇక దీనికన్నిటికీ తోడు మొన్నటి ఎన్నికల్లో అంత ఘోరమైన ఓటమి పరిస్థితుల్లో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు కూడా నాకు తెలుసు ఆ పార్టీలో. ఈరోజు వాళ్ళని కనీసం పిలిచి కూర్చోబెట్టుకుని ఆర్థికంగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం పార్టీ వైపు నుంచి జరగట్లేదు. ఇక దీనికి తోడు పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, ఒక విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఒక మేకపాటి దాకా, ఒక వేమిరెడ్డి దాకా, వీళ్ళందరూ కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది చాలా మంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బీజేపీ, వైసీపీ ఎవరు అసంతృప్తులు ఉంటారో తన పార్టీ వైపు తీసుకుందాం అని బీజేపీ, అదేవిధంగా తన పార్టీని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకుందాం కాంగ్రెస్ అని చెప్పి షర్మిల ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇది అంతా ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీలో ఎవరికైనా సరే భయం కలకమానదు. ఆ భయంలోంచి, సో ఆ డైలమాలోంచి వచ్చిందే ఈ ఫ్రస్ట్రేషన్. మళ్ళీ ఈ రోజున ఈ బూతుల సంస్కృతి తెరదీస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీలో చాలా మంది. మనం చూసాం అంబటి రాంబాబు ఎలా మాట్లాడారు అనేది. ఒక ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, వాళ్ళ తల్లిదండ్రులు ఉద్దేశించి ఆయన మాట్లాడిన భాష చూసిన తర్వాత ఆయన మీద ఉన్న గౌరవం కూడా పోయింది అందరికీ, నాలాంటి వాళ్ళకి. ఆ తర్వాత మనం చూస్తే నిన్న మొన్న కేతిరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేసిన కేతిరెడ్డి పార్టీలోంచి ఎవరైనా వెళ్ళిపోయి నీకు వస్తే చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్తా ఉన్నారు. ఈయన మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈయన పుట్టుకతోని వైఎస్ఆర్సీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారా? ఈయన కూడా వేరే పార్టీ నుంచి వచ్చిండే కదా, అలా ఎలా మాట్లాడతారు ఆయన? సో అలా ప్రతి ఒక్కరు కూడా అలాగే సోషల్ మీడియా వేదికగా కొంతమంది అలాగే మొన్న ఒక జర్నలిస్ట్ అని చెప్పబడుకున్న ఒక పనికిమాలిన వ్యక్తి వాళ్ళ మీడియాలో కూర్చొని రాజధానిలో అమరావతి రైతులంతా కూడా వేసులని మాట్లాడుతూ ఉంటారు. దాని పక్కనే ఉన్న ఇంకో సీనియర్ జర్నలిస్ట్ ఎండార్స్ చేస్తూ ఉంటారు. ఇలా వైఎస్ఆర్సీపీలో ఆ ఫ్రస్ట్రేషన్ వరుస పెట్టి బొత్స సత్యనారాయణ లాంటి ఒక విజ్ఞత ఉన్న నేత కూడా
తన మీద తన కంట్రోల్ కోల్పోయి కౌన్సిల్లో ఏది పడితే అది మాట్లాడేశారు మొన్న. ఇలా అంబటి రాంబాబు ఎపిసోడ్ తర్వాత ఈరోజు చాలా మంది అలాగే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సమాజం గుర్తించాలంటే ఏదైనా ఒకటి రెండు మంచి పనులు చేస్తే గుర్తిస్తుంది, కానీ ఇలా మాట్లాడితే సమాజం ఏహేగించుకుంటుంది కదా, అసహించుకుంటుంది కదా సమాజం మిమ్మల్ని. ఒకరిద్దరు మాట్లాడితే రోజు లాంటి వాళ్ళని సైడ్ చేసేసింది ఆల్రెడీ సమాజం మొత్తం కూడా. కానీ మీరు ఇలాగా మాట్లాడిన కారణంగా మీ వెనుక ఉన్న ఆ మంచి వాళ్ళు కూడా మీకు దూరం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది పార్టీని మళ్ళా డ్యామేజ్ చేస్తా ఉంది, చాలా డ్యామేజ్ చేస్తా ఉంది ఇది పార్టీని. అందుకని ఈరోజు చాలా మంది సీనియర్ లబోదిబోం అంటా ఉన్నారు, దయచేసి ఇలా బూతులు మాట్లాడితే ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. చాలా మంది బూతులు మాట్లాడొద్దని మీరు ఒక మెసేజ్ ఇవ్వండి నేతలను కూర్చోబెట్టుకున్నప్పుడు అని చెప్తా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున గంగమ్మ జాతరలో పొట్టేలు తరలినట్టు నరిగితే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి అంటారు. ముఖ్యమంత్రిని పాయింట్ బ్లాంక్ లో పెట్టి కాల్ చేయమంటారు, బావిలో దిగి చచ్చిపోమంటారు. సో జగన్మోహన్ రెడ్డి ఇలాగ మా అంబటి రాంబాబు ఏమో కొంచెం ఉద్రేకంలో అంటే తప్పేంటని ఎండార్స్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వీటిని ఎండార్స్ చేసిన కారణంగానే మళ్ళీ ఆ నేతల కొమ్ములు వస్తా ఉన్నాయి. ఈ రోజు అటు అధికారంలో ఉంది టీడీపీ లేకపోతే కూటమిని చూసుకోకుండా వాళ్ళు అదే స్థాయిలో రెచ్చిపోతా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషనే అంతవరకు వాళ్ళని లీడ్ చేస్తా ఉంది. కానీ ఈ నోరే చాలా దూరం తీసుకెళ్లిపోతుంది వైఎస్ఆర్సీపీని. మళ్ళీ ఒకసారి పాత రోజు మళ్ళా 2019 నాటి పరిణామాలే 2024 నాటి పరిణామాలే పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకే పార్టీ సీనియర్లో ఈ చర్చ చాలా జరుగుతోంది. ఆ బూతులు మాట్లాడకుండా నేతలను కట్టడి చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు అల్టిమేటం కూడా ఇస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో నిజంగా తన మనసు మార్చుకునే ప్రయత్నం చేస్తారా, నేతల్ని ముందు నేతలు నోరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సింది.